హలో ఎవ్రీవన్. ఈరోజు మనం శివరాత్రి గురించి మాట్లాడుకుందామా? అసలు మీలో ఎంతమందికి శివరాత్రి అంటే ఏంటో తెలుసు? అండ్ శివరాత్రి రోజు ఉపవాసం ఎందుకు చేస్తారు? ఏంటి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాను అంటున్నారా? ఆగండి, వాటికి ఆన్సర్స్ కూడా నిన్నే చెప్తాను. ఫస్ట్ అయితే నేను ఏ టెంపుల్లో ఉన్నానో మాట్లాడుకుందామా? ఇది శ్రీకాళహస్తి టెంపుల్. నేనైతే ఎర్లీ మార్నింగ్ 1:20కి అంతా టెంపుల్లో ఉన్నాను. ఆ తర్వాత జనాలతో అమ్మో చాలా కష్టం. మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు? నేను కూడా ఉన్నానండి ఈరోజు. సరే సాగతీయకుండా శివరాత్రి అంటే ఏంటో తెలుసుకుందాం. ఈరోజు శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడంట. అసలు లింగాకారంలో దర్శనమివ్వడానికి కారణం ఏంటో తెలుసా? శివపార్వతులు వివాహం జరిగిన రోజు అని కూడా భావిస్తారంట. శివుడు తాండవం చేసిన పవిత్ర రాత్రి అని మరో కథనం కూడా ఉంది. శివుడు ఆశీర్వాదం పొందడానికి భక్తులు శరీరాన్ని మనసుని నియంత్రించి ఉపవాసం చేస్తారు. ఇది ఒక విధమైన తపస్సు. ఉపవాసం చేయడం వల్ల మనకి చాలా లాభాలున్నాయండోయ్. ఇంకా దీని గురించి పెద్ద స్టోరీయే ఉందండి. దీన్ని లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.